హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పూజ అని చెప్పాను కదా, ఆ పూజ అంతా మీకు చూపిస్తాను. తర్వాత ఏంటంటే ఇది థర్స్డేదండి, అంటే బాబా గుడికి వెళ్ళాము. అది అక్కడ కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట. బాబా గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత ఏంటంటే మీకు పోలేరు అమావాస్య పూజ మొత్తం డీటెయిల్డ్గా మీకు బ్లాగ్ తీసి చూపిస్తానమాట. అది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చాలా బాగా, అంటే షాపింగ్ చేసిన వీడియోస్ అవన్నీ ఉన్నాయి కానీ కొన్ని మిస్ అయిపోయండి. ఆ తర్వాత ఏంటంటే మొత్తం అంతా చేసేసుకున్నాను. నైట్ వచ్చి అన్ని షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా చేసుకునేసరికల్లా ఇలా మెస్ అయిపోయిందండి. ఎంత ఫాస్ట్గా చేసుకుందాం ఒక్కొక్కసారి ఇలా జరుగుతుందనమాట. సహనానికి పరీక్ష అంటారు కదా, అదే విధంగా జరిగిందనమాట. మొత్తం క్లీన్ చేసేసుకొని త్వరగా లేవాలి కదా, నెక్స్ట్ డే పూజ ఉంది కదా అనేసి. ఇది వెడ్నెస్డే అనమాట, పోలేరు అమావాస్య చేసాం కదండి పూజ. ఆ రోజు నైటే మొత్తం అంతా స్టవ్ అది క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గది పెట్టేసి అంతా అలంకరించేసుకుంటే మార్నింగ్ అలాగా లేచి చక్కగా పూజ చేసుకోవచ్చు కదా అనేసి నేనైతే క్లీన్ చేద్దామని షాపింగ్ అంతా చేసేసుకున్నానండి. కానీ అలా జరగడం మళ్ళీ అంత క్లీనింగ్ డబుల్ వర్క్ అయింది. ఆ నెక్స్ట్ డే ఏంటంటే జోగి దండుతాం అనమాట. జోగిదండి పప్పు బియ్యం కూరలు దండుతాం అనమాట. వెళ్ళి అక్కడ తీసుకొచ్చి అవి మనం ఇందులో కలిపేసి చేస్తాం అనమాట. టోటల్ 18 టైప్ ఆఫ్ వెజిటబుల్స్తో పులుసు చేశానండి. ఎక్సలెంట్గా వచ్చింది. అవన్నీ కూర్చొని కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. ఎంత మంచిది తెలుసండి, ఇన్ని రకాల వెజిటబుల్స్ ఒకేసారి తింటున్నాం అంటే చాలా మంచిది కదా. సో రెడీ చేసేసాను అనమాట. ఇంకో పక్క ఏంటి పెసరపప్పు కుక్ చేశాను. అంటే పెసరపప్పు, అన్నము, పప్పార్ది, పాలార్ది, కలిగే పులుసు. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఆడపిల్లలైతే గారెలు చేస్తాం కదండి, నాకు ఒక గారెలు అనమాట. పాప ఒక్కదే కదా. బూరెలైతే మగపిల్లడైతే బూరెలు కూడా చేస్తారు. అత్తయ్య ఉన్నప్పుడైతే బూరెలు గారెలు రెండు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మరి ఒక్కదే కదా, ఓన్లీ గారెలే చేస్తున్నాను. కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ పక్కన ఏంటంటే తాలికల కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తానండి. ముందుగా తాలికలు అంటే ఏం లేదు, వరిపిండి ఉంటుంది కదండి, వరిపిండి ఉక్కించి అవి తాలికల్లా చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కుకింగ్ అంటే ఐటమ్స్ మనం చేస్తాం కదా, పప్పార్ది, పాలార్ది, కలగాయ కూర అంటే పులుసు అనమాట, వీటిల్లో వేస్తాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. సో 1 గ్లాస్ వరిపిండి తీసుకున్నాం అనుకోండి, 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని నేను మిస్టేక్ ఏం చేశానంటే ఇందులో సాల్ట్ వేయాలి, నేను అది మర్చిపోయాను. సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఈ వరిపిండి అనేది అందులో వేసుకొని బాగా కలిపేసి ఆపేయాలన్నమాట. బాగుంటాయండి, చాలా సన్నగా చేసుకుంటే బాగుంటాయి. టైం లేక కొంచెం లావుగా చేస్తాను. సన్నగా చిన్నగా చేసుకుంటే మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎంత ఫాస్ట్గా చేసాను తెలుసా అండి కుకింగ్ అనేది. మార్నింగ్ మేడ్ త్వరగా వస్తుంటే ఫాస్ట్గా చేసేది. 4:30కి లేచాను కానీ పని మాత్రం బాగా లేట్ అయిపోయింది. అంటే తను వచ్చి మాప్ చేశాక కదండి వర్క్ అంతా స్టార్ట్ చేసుకోవాలి, ఇల్లంతా నీట్గా ఉంటుంది కదా, అందుకనేసి తన కోసం వెయిట్ చేశాను. తను వచ్చి అన్నీ చేసిన తర్వాత నేనైతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. చూసారా, వరిపిండి ఉంది కదా, ఆ వరిపిండి అనేది వేసేసుకొని మనం వాటర్లో కలిపేసి ఉంచుకోవాలి. అదేంటంటే వాటర్లో డైల్యూట్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, అది మనం ఇందులోని ఇదేంటంటే పిండి పెడతామండి, ప్రతి ఐటెంకి పిండి పెడతాము. ఆ పిండి పెట్టింది చిక్కదనం అంటే కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది అనమాట. ఇవి తాలికల కోసం వాటర్ అయితే బాగా తెరులుతుంది కదా, ఇప్పుడు వాటర్లోని ఈ వరిపిండి వేసేసుకుంటాం. ఇదేంటంటే మనం బయట ఆడించుకుంటాం కదా, అదేనండి. మనం తడిపిండి ఏం అవసరం లేదు, పొడిపిండి సరిపోతుంది. ఇదేం బాగా కలిపేసుకొని ఆపేసుకోవాలి. అంటే ఆ పిండి అంతటికి వాటర్ పట్టేటట్టుగా కలుపుకొని ఆపేసుకొని దించేసుకోవడమేనండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చేతికి నెయ్యి కానీ వాటర్ కానీ తడిపి పెట్టుకొని తాలికలు చేసేసుకోవడమేనండి. చాలామంది పాల తాలికలు చేస్తారు కదా, ఇలాగే చేస్తారు. బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంటే నేను ఇవాళ కుక్ చేసే ప్రతి ఐటెంలో తాలికలు అయితే మస్ట్ అండ్ షుడ్గా వేస్తాను. పులుసులో వేస్తాను, పప్పార్దిలో వేస్తాను, పాలార్దిలో వేస్తాను. అగో కూర్చొని చేసేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా మాత్రం చేశానండి వాళ్ళ వర్క్ అంతా మాత్రం. అంటే ఈ పూజకి చాలా నియమనిష్టలతో చాలా నిష్టగా చేయాలండి, ఎందుకంటే పిల్లల కోసం ఈ పూజ చేస్తారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
చాలామందికి తెలిసుండదు. ఎందుకంటే అందరూ చెయ్యరండి ఈ పోలేరు అమావాస్య అన్నది. కొంతమంది చేస్తారు. కొంతమందిలో కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ట్రెడిషన్ అనమాట. మేమొకలా చేస్తే ఇంకొకళ్ళు వేరేలా చేస్తారనమాట. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి. అంటే బావుంటదండి. పిల్లల కోసం కదా! పిల్లలు మంచిగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని తల్లులు చేస్తారనమాట. సో, అదే విధంగా చేస్తామనమాట. చిన్న పిల్లలనుకోండి ఇంకా సరదాగా ఉంటదండి. ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలైతే గారెలు వాళ్ళకి మొలక కట్టి, వాళ్ళకి ద్వారం మీద కూర్చోబెట్టి తల మీద అక్షింతలు వేసి చేస్తారనమాట. చాలా బావుంటదండి. పిల్లల కోసం కాబట్టి ఈ పూజ స్పెషల్‌గా ఉంటదనమాట. అత్తయ్య చెప్పడం ఏం చెప్పారంటే, ఈ పూజ పిల్లల కోసం కదా చేస్తాము. ప్రతి సంవత్సరం పిల్లలకు కొత్త బట్టలు మాత్రం వెయ్యాలి అనేసి అత్తయ్య అన్నారనమాట. సో, ఆమె చెప్పినట్టే ఫాలో అయిపోతున్నాము. ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ కుకింగ్స్ చేసేటప్పుడు మనం స్మెల్ కూడా చూడకూడదంట. మరి స్మెల్ అంటే వచ్చేస్తది ఆటోమేటిక్, మనం అంతట మనం చూడం గానీ, స్మెల్ మాత్రం చూడకుండా నోటికి క్లాత్ కట్టుకొని అంటే మాట్లాడకుండా చేయాలంటండి చాలా నిష్టగా. ఈ కథ కూడా చాలా చిన్న కథే మీకు ఈ కథ చెప్తాను వినండి. చాలా చిన్న కథే, బావుంటుంది కూడా. ఒక అగ్రహారంలో 9 మంది తోటికోడళ్ళు ఉండేవారంట. 9 మంది తోటికోడళ్ళకి 9 మంది పిల్లలు కూడా ఉండేవారు. వాళ్ళు ఆ 9 మంది పిల్లలకి తలంటు స్నానం పోసి, కొత్త బట్టలు వేసి అన్నీ రెడీ చేసేసుకుండేవారంట. కానీ ఆఖరి తోటికోడలు మాత్రం ప్రతి సంవత్సరం పిల్లలకి నీళ్లు పోసి ఉయ్యాల్లో పడుకోబెడుతుందంట. కానీ ఆ ఉయ్యాల్లో పిల్లలు మాత్రం ఉయ్యాల్లోనే చనిపోయేవారంట. వారందరూ పూజ చేసుకోవడానికి అవ్వడం లేదనేసి బాధపడుతూ ఉండేవారట. ప్రతి సంవత్సరం లాగే మళ్ళీ జరుగుతుందని. అయితే ఈసారి భార్యాభర్తలిద్దరూ ఏం చేశారంటేనంటే, ఎవ్వరికి చెప్పకుండా చనిపోయిన పిల్లలు శ్మశానానికి తీసుకువెళ్ళి పాతిపెట్టి ఏడుస్తూ ఉండేవారంట. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది కదా అనేసి వాళ్ళకి చెప్పకుండా వీళ్ళు వెళ్ళి అలాగే పాతిపెట్టేసి వచ్చేసేవారంట. అప్పుడు వారికి పోలేరమ్మ ప్రత్యక్షమయ్యి ఎందుకు ఏడుస్తున్నారని అడిగితే, అప్పుడు జరిగినదంతా ఈ వీళ్ళిద్దరు భార్యాభర్తల పోలేరమ్మ తల్లికి చెప్పారనమాట. అప్పుడు పోలేరమ్మ తల్లి ఇలా అన్నదట, వండుతున్నప్పుడు అంటే నువ్వు అన్నీ సరిగ్గా సరిపోయా లేదా అని రుచి చూస్తున్నావు. అలా చేయడం వలన ఇలా జరుగుతుంది. ఈసారి అలా చేయకుండా నోటికి వాసన కట్టుకొని వంటలన్నీ తయారు చేసి, అప్పుడు పప్పుకుండా, పాలార్దికుండా, కలగాయ తర్వాత బూరెలు, గారెలు వండి ఇక్కడికి తెచ్చి 9 గుమ్మడాకులు లేదా 9 బీరాకుల పైన ఉంచి కథ చదువుకొని కథాక్షంతలు వేసుకొని ఆ మరుసటి ఏడాది ఆమె పోలేరమ్మ తల్లి చెప్పినట్టుగా ఇలా పూజ చేసుకున్నారటండి. చేసుకుంటే 9 మంది పిల్లలు లేస్తారట. ఇంటికి రాగానే పిల్లలతో ఇల్లు కలకలలాడిపోతుంటే ఆమె తోటికోడళ్ళు అడిగారనమాట, ఏం జరిగింది అసలు, విషయం ఏంటి అని అంటే, అప్పుడు పోలేరమ్మ తల్లి నాకు ఇలాగా చెప్పిందనమాట, ఇలా చెయ్యాలి అనేసి చెప్తుంటే, అబ్బా నిజంగా అత్తయ్య చెప్తున్నప్పుడు మాత్రం చాలా నాకు గూస్ బంప్స్ వచ్చాయండి. చాలా బాగా చెప్పారు కథ మాత్రం. ప్రతి సంవత్సరం అత్తయ్య చెప్పేవారు, భలే చెప్పేవారు పూజ అంతా చేసేసి. అంటే నేనేంటంటే జోగు దండుకొని వచ్చేసేదాన్ని, అత్తయ్య ఏమో వంటకాలు అవి చేసేవారు. అంటే నాకు అంతగా వంటలు అవి ఏమి రావు కదా స్టార్టింగ్లోని, ఆమె చేసేవారు. ఆమె ఉన్నంత వరకు ఆమె వంటలు అవి చేసేవారు అనమాట. ఇవి చాలా పెద్ద ప్రాసెస్ కదండి ఈ వంటలు అవి, మనం చేయలేమన్నమాట. బాగా ఎక్స్పీరియన్స్ వస్తే కానీ మనం చేయలేము. ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు కొంచెం పర్ఫెక్షన్ అనేది వచ్చింది. ఇదివరకైతే నేను చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్ కాదు, పర్వాలేదు, తినగలం అన్నట్టుగా చేస్తానన్నమాట. ఆ తర్వాత ఇక పప్పార్దికైతే పప్పు వేయించుకొని వాటర్ వేసేసాను. ఈ వాటర్ అంతా బాగా సరిపడా వాటర్ వేసేసుకొని దాన్ని నెక్స్ట్ దాంట్లోకి షిఫ్ట్ చేసేసి, ఈ పక్కనేమో గారెలు వేసుకుందాం కదా అనేసి ఆయిల్ పెట్టేసి బాండీ పెట్టి ఆయిల్ వేసాను. ఆ ఆయిల్ హీట్ ఎక్కుతున్న టైంలోనే ఏంటంటే, మనం పులుసుకి ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఇప్పుడు ఇందులో చింతపండు రసం అనేది మనం వేసుకోవాలి. వేసేసుకుని బాగా ముక్కలకంతా మగ్గిన తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం కూడా వేయాలండి. ఇదేంటంటే ఈ పులుసు వీటిల్లో అన్నిట్లో తాలికలు వేస్తాం కదండి, చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే పిండి పెడతామండి ప్రతి వంటకం కంటే, చెప్తున్నాను చూడండి. కలగ పులుసుకి పిండి పెడతాము, పప్పారదికి పిండి పెడతాం, పాలారదికి కూడా పిండి పెడతాం. పిండి పెట్టడం అంటే ఇంకేం కాదు, వరిపిండి ఉంటుంది కదండి, మనం బయట తెచ్చుకున్నది లేదా మనం ఇంట్లో ఆడించుకున్నది వరిపిండి, అది మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని వేసుకోవడమే సరిపడా.
చిక్క అంటే చిక్కదనంగా అంటే కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా రావడం కోసం అనమాట. మా అంటే మేము చేసే పులుసు అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటది. చాలా టేస్టీగా ఉంటదండి. భలే ఉంటది తెలుసా అండి. మీరు ఇదే విధంగా కొంచెం క్వాంటిటీలో ట్రై చేయండి. ఈ పులుసు గానీ, తర్వాత ఈ పప్పారిది గానీ చాలా బావుంటదండి. కానీ ఈరోజొచ్చే టేస్ట్ మిగతా రిమైనింగ్ డేస్ అయితే మాత్రం రాదండి. అంటే ఏ పండగకైనా అంతే చూసారా మనం ప్రతి పండక్కి మనం ఒక్కొక్క స్పెషల్ రెసిపీస్ చేసుకుంటాం కదా! ఆ రోజు చేస్తే ఆ రోజే అంత టేస్ట్ వస్తదనమాట. రిమైనింగ్ డేస్ చేసుకుంటే టేస్ట్ వస్తది. కానీ ఆ రోజు వచ్చేంత టేస్ట్ అయితే రాదనమాట. ఆ స్పెషల్ డే అని ఏమో మరి ఆ దేవుడు మహిమ. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను కదండీ! గారెలైతే వేయించుకున్నాను. తల్లి మట్టుకి 9 గారెలు వేయించానండి. ఎందుకంటే టైం అయిపోతుంది ఫాస్ట్‌గా చేసేద్దాం కదా! అనేసి. 11 లోపు చేయమని చెప్పారు. సో, అందువల్ల నేను 11 లోపు చేసేద్దాం కదా! అనేసి 1 ½ అవర్ పట్టిందండి కుకింగ్ అంతా చేసుకోవడానికి. ఫాస్ట్‌గా చేస్తున్నా సరే, అదే ఇంకా స్లో అయితే ఇంకా చాలా ఎక్కువ టైం పట్టేస్తది. అంటే కుకింగ్ అది చాలా ఎక్కువ ప్రాసెస్ అండి ఇది మాత్రం. చాలా కేర్‌ఫుల్‌గా నోటికి క్లాత్ కట్టుకొని ఖచ్చితంగా నియమనిష్టలతో చేయాలనమాట. నేనైతే మాట్లాడడానికి కూడా ఇష్టపడను ఈ పూజ చేసి అంటే ఈ వంటకాలు చేసేటప్పుడు. కొంచెం బెల్లం కూడా వేసేసానండి. ఇప్పుడేంటంటే దానికి మనం తాలింపు వేసుకోవాలి. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మనం కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ అవసరం లేదంటే నచ్చలేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇప్పుడేంటంటే ఇది బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు వేసుకొని అందులో వేసేసుకోవడమేనండి. పులుసైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పప్పారిది చూడాలి. తాలింపు వేస్తున్నాననమాట. చాలా ఫాస్ట్‌గా చేశానండి. ఒక పక్క నుంచి ఎంత చాలా సఫకేషన్. నాకసల కొన్ని వీడియో తీద్దామని కూడా నాకు ఐడియా రాలేదనమాట. మెయిన్ త్వరగా చేసేద్దామన్న దేంట్లోని. చెప్పాలంటే మీకు అసలు జోగి, దండేది వీడియో క్యాప్చర్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను అసలు ఎలాగా ప్రాసెస్ ఏంటి అని. కానీ మరి అవ్వలేదు. ఏంటి చాలా ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచినా ఈ మెయిడ్ వల్ల నాకు బాగా లేట్ అయిపోయిందండి. లేకపోతే మన పని మనం చేసేసుకుంటే ఏ గోల ఉండకపోదును. మరి ఏం చేస్తాం చేసుకోలేక వాళ్ళని పెట్టుకుంటాము. కొంచెం సఫర్ అవ్వాల్సిందే వాళ్ళతోటి. ఆ తర్వాత ఏంటంటే పప్పు బాగా ఉడికిపోయింది కదండీ! ఇప్పుడు ఇందులో మనం తాలికలు వేసుకోవాలండి. ఇంకో పక్కేం బాండీ పెట్టుకొని కొబ్బరి ముక్కలన్నీ చిన్నగా కట్ చేసుకొని, ఆ కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించుకోవాలండి. బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రావాలి కలర్. అప్పుడు మనం ఈ పప్పారిదిలో వేసుకుంటాం. పప్పారిదిలో ఈ కొబ్బరి ముక్కలు తాలికలే చాలా టేస్టీగా ఉంటాయండి. పెసరపప్పుతో కదా! చాలా బావుంటది. బెల్లము, ఇలాచి ఇవన్నీ యేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా బావుంటదండి ఈ రెసిపీ మాత్రం. ఆ తర్వాత ఏంటంటే బాగా వేగుతున్నాయి కదా! ఇంకో పక్కేమో పప్పు కూడా బాగా ఉడికిపోతుంది. ఈలోపు మనం మధ్య మధ్యలో కలుపుతా ఉండాలి. లేకపోతే అడుగు అంటేస్తా ఉంటది. అందుకే మన బాండీ అనేది కొంచెం థిక్‌గా ఉన్నది తీసుకోవాలి. పలుచగా ఉన్నదైతే మాడిపోతది త్వరగా. ఇంకో పక్కేమో పాలారిది అయిపోతుంది. ఈ పక్కనేమో తాలికలు వేసేస్తున్నాను. అంటే చాలామంది చేస్తారండి ఈ పూజ. అంటే అందరికీ ఉండదు. కొంతమందికే ఉంటది. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారనమాట. కొంతమంది వరిదుబ్బు పెట్టి మొక్క పెసలంటారు కదండీ! అంటే స్ప్రౌట్స్ ఉంటాయి కదా! అవి పెడతారు. తర్వాత ఏంటంటే మా వదినని చెప్పాను కదండీ! వాళ్ళ మదర్ అయితే 12 రకాల వంటకాలు ఎన్నో చెప్పారండి. అన్ని రకాల వంటకాలు చేసంటే ఒక్కొక్కళ్ళ కోసం మొక్కుకుంటారట. అంటే ఆవిడ మొక్కుకున్నారనమాట అత్త. ఏంటంటే ఎలాగంటే ముందు వాళ్ళ అబ్బాయికి బాగోపోతే ఇవి పెడతాను. ఆళ్ళ మనవరాలికి బాగోపోతే ఇది పెడతాను అనేసి అలా ఇన్ని రకాలు కుకింగ్ చేసి ఆ తల్లికి పోలేరమ్మ తల్లికి పెడతారటండి. నిజంగా గ్రేట్ అండి. ఈ పూజ చేయడం మాత్రం పెద్ద టాస్క్. చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. ఎటువంటి మిస్టేక్ చేసినా చాలా ఇబ్బంది పడతామనమాట. పిల్లల కోసం కదా! చాలా జాగ్రత్తగా, నిష్టగా, నియమంగా చేయాలనమాట. సో, అందువల్ల అయితే ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తారండి పూజ. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి ఉంటది కదా! వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తారనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి ఉంటుందండి ఇందులోని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది మెయిన్ చేయాల్సిందనమాట. ఏంటంటే పసుపు కొమ్ములు ఉంటాయి కదండీ! పోలేరమ్మ తల్లికి ఒకటి కంపల్సరీ పెడతామండి. ఆ తర్వాతేమో ఇంట్లో ఎంతమంది ఉంటే పూజ చేసేవాళ్ళు, పిల్లలు ఎంతమంది ఉంటే మేము ముగ్గురం కదా! 3 పసుపు కొమ్ములు, 9 పోగులు వేసి 3 పసుపు కొమ్ములు కడతామనమాట. తల్లి పాదాల దగ్గర పెట్టి అవేమో పూజంతా అయిపోయిన తర్వాత అది మనం చేతికైనా కట్టుకోవచ్చు, మెడలోనైనా కట్టుకోవచ్చనమాట.
తర్వాత ఏంటంటే బయట ముగ్గది పెట్టేశాను. ముగ్గు పెట్టేసి తులసమ్మను మంచిగా అలంకరించి ముందు దేవుడి దగ్గర దీపారాధన చేసేసామనుకోండి, ఈ పూజ కొంచెం లేట్ అయినా పర్వాలేదు కదా అనేసి ముందు దేవుడి దగ్గర దీపారాధన అయితే ఫినిష్ చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే పప్పు బాగా ఉడికిపోయింది కదండి, తాలికలు వేసేసాను. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా బాగా వేగిపోయి ఇవి కూడా వేసేద్దాం. వేసేసిన తర్వాత ఇది కొంచెం అవుతున్నప్పుడు మనం బెల్లము అన్నీ వేసేస్తే కలర్ మాత్రం భలే వస్తుందండి, చాలా బాగుంటుందండి. ఇగో బెల్లం కూడా వేసాను కదా, బెల్లం వేయగానే కలర్ చేంజ్ అయిపోతుందండి. టేస్టీ రెసిపీ, చాలా హెల్దీ కూడానండి. మీకు ఇదివరకే చెప్పాను కదండి, ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క వంటకాలు తినాలి అనేసి. అలా ఈ ఈ మాసంలో ఈ ఫుడ్ తింటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టే మన పెద్దలు మాత్రం ఇలా చెప్పారనమాట. ఈ పద్ధతి ప్రకారం చేయండి, ఇలా ఈ వంటకాలు చేసుకోండి. ఇప్పుడు ఇన్ని రకాలు ఇంచుమించు నేను ఒక 18 రకాల కూరగాయలు వేసానండి. 18 రకాలంటే ఎన్ని పోషకాలు ఉంటాయి వాటిల్లోని, మనకి ఎంత హెల్దీ కదండి. అలా 18 రకాల కూరగాయలు వేసాను. కౌంట్ చేసుకుంటాను అనమాట. కౌంట్ చేసి అన్నీ పెద్ద ప్లేట్లో వేసుకొని కట్ చేసుకొని అంటే అన్నీ మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్నీ కౌంట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని చాలా పర్ఫెక్ట్గా నీట్గా చేసుకుంటామండి పూజ మాత్రం. అలాగే ఆ తల్లి ఖచ్చితంగా కరుణిస్తుంది కూడానండి. మన కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఉంటుందండి. చెప్పాను కదండి వరిపిండి పెట్టాలని. నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద బౌల్ తోటి పిండి వేసి వాటర్ వేసి ఉంచేస్తాను. ఎందుకంటే మనం పప్పారదిలోనే వేయాలి, పాలారదిలోనే వేయాలి, కలగే పులుసులో కూడా వేయాలి. అందుకే ఎక్కువ లాస్ట్ ఇదే కదా, దీనిలో కొంచెం రిమైనింగ్ అంతా వేసేసాను. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఆల్మోస్ట్ కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. పప్పారు చేశాను, పాలారు చేశాను, కలగే పులుసు చేశాను, గారెలు చేశాను, అన్నం వండాను, పప్పు వండానండి. అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే తల్లికి అలంకరించుకునేదే పెద్ద ప్రాసెస్. అంటే ఏంటంటే అందంగా అలంకరించుకోవాలి కదండి. నేనైతే చిన్న గిన్నె ఉంటుంది కదండి, ఇత్తడి గిన్నె. ఆ ఇత్తడి గిన్నెలో కొంచెం మట్టి వేసి మేము కంద మొక్క బచ్చల మొక్క పెడతామన్నమాట. కంద మొక్క బచ్చల మొక్క పెట్టి మంచిగా తల్లికి మంచిగా అలంకరించి చూపిస్తాను మీకు కూడా. ఒక పీట పెట్టుకొని దాని మీద ఒక బీరాకు వేసాను అనమాట. 9 బీరాకులు వేసి 9 బీరాకుల మీద నైవేద్యం పెడతాం అనమాట. కానీ 9 దొరకలేదు, నాకు కొన్నే దొరికాయి. అంటే పైన ఆంటీ ఇచ్చారనమాట. చూసారా, పప్పారిదైతే రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఆపేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం తల్లికి అలంకరించుకోవాలి. ముందుగా చూసారా పసుపు రాసి కుంకుమ బొట్లో పెట్టేస్తున్నాను. ఈలోపు మమ్మీ డాడీ కూడా వచ్చారు. మమ్మీ డాడీ తోటి అలా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడైతే కొంచెం గాలి వస్తుంది కదా, అందుకని ఇక్కడ కూర్చొని కింద పేపర్ వేసుకొని చాలా జాగ్రత్తగా చేస్తున్నాను అనమాట. అంటే పెద్ద మొక్కలు తీసుకోమని హస్బెండ్ అన్నారు, కానీ చిన్న గిన్నె కదండి, నిలబడదు అనమాట మరీ పొడుగైనా. అందుకే చిన్న మొక్కలు ఎంచుకొని తీసుకున్న ఒక్క మొక్క 50 రూపీస్ అటండి. మరి మన అవసరం కదా, వాళ్ళు ఎంత చెప్పినా మనం తీసుకోవాల్సిందే. ఆ తర్వాత ఏంటంటే పీటకి పసుపు రాసి కొంచెం అష్టదళ పద్మం వేసి కుంకుమతో అలంకరించేసాను. ఫాస్ట్గా చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇంకో పక్క ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసానా లేదో అదొక టెన్షన్ అనమాట, ఎందుకంటే పప్పాది మాడిపోద్ది కదా అనేసి. అలా మొత్తం అంతా అలంకరించేసి పూజకైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. చెప్పాను కదండి, ఇలా బీరాకు పెడతాం అనమాట. బీరాకు పెట్టి దాని మీద ఆ గిన్నె పెడతాము. గిన్నె పెట్టి ఆ చెట్టుకి పసుపు కుంకుమతో అలంకరిస్తాము. అలంకరించి చక్కగా దేవుడి గదిలోకి తీసుకొచ్చేసాను. చక్కగా విరజాజులు, మందారాలు, పువ్వులు అన్నిటితో అలంకరిస్తాను అమ్మవారిని. మొత్తం అంతా ఇవాళ నేతి దీపం పెట్టాను అనమాట. చాలా బాగా అయిందండి పూజ అయితే మాత్రం. అంటే కష్టం ఎంత కష్టపడతామో దానికి తగ్గ ఫలితం అనమాట. మనకు మంచిగా పూజ చేసుకుంటే అదొక ఫలితం మనకు వచ్చినట్టు ఫీల్ అవుతాం అనమాట. అది సుందరాకాండ చేశాం కదండి, థర్స్డే ఫ్రైడే కదా అని తీయలేదు. సాటర్డే తీసేస్తాం విఘ్నేశ్వరుడు నేను, తర్వాత తండ్రికి అన్నీ పెట్టినవన్నీను. తర్వాత ఏంటంటే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. 9 పోగులు వేస్తామండి. 9 పోగులు అన్నం వేసి 9 గారెలు, తర్వాత ఏమో 9 సార్లు కలగే పులుసు, పప్పారి 9 సార్లు వేస్తాము, పాలారి 9 సార్లు వేస్తాం అనమాట. చలివిడి వడపప్పు అమ్మవారు కదండి, ఎంత నియమనిష్టలతో చేస్తే తల్లి అంత త్వరగా కరుణిస్తుందండి. అందరికీ ఆ తల్లి దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను.